వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మండ వెంకటేశ్వరరావు పోటీ చేయబోతున్నారా అంటే ఈ దిశగా రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా అడుగులు వేస్తూ వస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మండ వెంకటేశ్వరరావుతో భేటీ అయ్యారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత? ఈరోజు ఇంతమంది నేతలు అక్కడ పోటీలో ఉండగా ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఇంతమంది నేతలు పోటీ పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఈరోజు మండ వెంకటేశ్వరరావు వైపే ఎందుకు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు? అయితే ఈ మండ వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వం వెనుక తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? బట్ ఇదే సమయంలో ఈ ప్రపోజల్కి మండవ ఎంతవరకు కూడా ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పరిణామాలన్నీ కూడా నిజంగానే ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి మండ వెంకటేశ్వరరావుతో భేటీ అయినట్టు చర్చ అయితే ఉంది. ఆ దిశగా లీక్లు అయితే బయటకు వస్తున్నాయి. సో ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ పరిణామాలన్నిటికీ దారితీసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ప్రత్యేకించి మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి నిజంగానే ఈరోజు ఆయన 64 సీట్లతో అధికారంలో ఉన్నారు అంటే అందులో మేజర్ షేర్ ఖమ్మం జిల్లాదనే చెప్పుకోవాలి. గతంలో చూసినట్లయితే ఖమ్మం జిల్లా టీడీపీకి కంచుకోటుగా ఉంటూ వచ్చింది, కాంగ్రెస్కి కంచుకోటుగా ఉంటూ వచ్చింది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఆ పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతల కారణంగా కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా అక్కడ స్ట్రాంగ్గానే హోల్డ్గా ఉంటూ వచ్చింది బికాజ్ ఆఫ్ తుమ్మల, అదేవిధంగా ఆ తర్వాత అజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, నామా లాంటి వాళ్ళు కావచ్చు. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఖమ్మం అనేది పూర్తిగా టీడీపీ తెలంగాణలో అంతగా లేకపోయినప్పటికీ ఖమ్మం, నల్గొండ లాంటి చోట్ల టీడీపీ హోల్డ్ అయితే చాలా సీరియస్గా ఉంది. పర్టికులర్లీ మొన్నటి ఎన్నికలు జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. తెలంగాణలో పోటీ చేయొద్దు అంటూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్కి లాభించింది. పర్టికులర్లీ కూడా మనం చూసినట్లయితే ఖమ్మంలో చంద్రబాబు ఒక పిలుపు కూడా ఇవ్వకుండానే అధికారికంగా కాంగ్రెస్, టీడీపీ జెండాలు కలిసి పట్టుకొని మరి ఆ రెండు పార్టీల కార్యకర్తలు పనిచేశారు. సో దాని రిజల్ట్ కూడా కనిపించింది. ఖమ్మం క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో. సో అక్కడ నుంచి చూసినట్లయితే క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితుల్లో కూడా హైయెస్ట్ కాంపిటీషన్ ఉందనుకోవాలి. ఖమ్మం నుంచి ఒక తుమ్మల, ఒక పొంగులేటి, ఒక బట్టి, డిఫరెంట్ సామాజిక వర్గ సమీకరణాలు వీళ్ళ ముగ్గురివి. అందుకే వీళ్ళ ముగ్గురికి కూడా ఖమ్మం వచ్చిన రిజల్ట్ దృష్ట్యా వీళ్ళ ముగ్గురికి కూడా మంత్రి పదవులు లభించాయి. అయితే తీరా ఎంపీ సీటు విషయానికి వచ్చేటప్పటికి రేణుకా చౌదరి ఎప్పటి నుంచో అక్కడ ఖమ్మం ఎంపీగా పనిచేస్తారు. ఆమె సోనియా గాంధీ కోసం మాత్రమే తాను త్యాగం చేస్తానంటూ మాట్లాడున్నారు. బట్ ఆమెను కూడా ఈరోజు రాజ్యసభ ఇచ్చి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఇక అక్కడ చూసినట్టయితే పొంగులేటి తన బ్రదర్ కోసం టికెట్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా తుమ్మల తన కొడుకు కోసం టికెట్ అడుగుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క తన భార్య కోసం టికెట్ అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ ప్రచారం చేసుకునేందుకు కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో హెవీ కాంపిటీషన్ అయితే ఖమ్మంలో ఏదైతే కాంగ్రెస్ సీటు కోసం, ఖమ్మం సీటు కోసం ఉందని చెప్పుకోవాలి. లైక్ ఈరోజు చూస్తే విహెచ్ లాంటి వాళ్ళు కూడా రాజకీయాలను సుదీర్ఘకాలం విరామం ఇస్తూ వచ్చి అప్పుడప్పుడు మాత్రమే టీవీలో కనిపించే విహెచ్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఖమ్మం టికెట్ కోరుతున్నారు తాము పోటీ చేస్తామని చెప్పేసి. సో అలా ఖమ్మం ఒక హాట్ సీట్గా మారింది కాంగ్రెస్లో. ఇంతమంది సీనియర్ల మధ్య ఆ సీటు ఎవరికి ఇచ్చినా కూడా ఇంకొకరు హట్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్టు బట్టి కానీ, అదేవిధంగా తుమ్మల కానీ, అదేవిధంగా పొంగులేటి తన సహచర మంత్రులుగా కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం డైరెక్ట్ ఆ సీట్కి ఏదైతే కన్ఫైన్ చేసే ప్రయత్నం చేసినా, ఆ సీట్కి అభ్యర్థిని సెలెక్ట్ చేసినా దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది. ఆయన ప్రత్యర్థులను కూడా పెంచుకున్నట్టు అవుతుంది. అందుకే ఒక కొత్త అభ్యర్థి కోసం రేవంత్ రెడ్డి అన్వేషించారన్న ప్రచారం జరిగింది. దానిలో భాగంగానే మండ వెంకటేశ్వరరావు వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య క్లోజ్ అసోసియేషన్ అయితే ఉంటూ వచ్చింది రేవంత్ రెడ్డి అండ్ మండవ లాంటి వాళ్ళ మధ్య, ఈవెన్ తుమ్మల లాంటి వాళ్ళ మధ్య. అయితే పర్టికులర్గా మండవ వైపు మొగ్గు చూపడానికి ఓన్లీ సాన్నిహిత్యమే కారణం కాదు. ఎందుకంటే ఖమ్మం సీటు విషయంలో ఖమ్మం ఏదైతే పార్లమెంట్ పరిధిలోని మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో కంబ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. ఇటు చూసినట్లయితే మండ వెంకటేశ్వరరావు అదే సామాజిక వర్గం. సో ఆ యాంగిల్లో కూడా తమకి ఖమ్మం ఎంపీ సీటు ప్లస్ అవుతుందని కూడా ఈ రోజున రేవంత్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. అందులోనూ ఇంకొక కారణం ఏంటంటే ఈరోజు నామా నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ వైపు నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు, ఆయనది కూడా కమ్మ సామాజిక వర్గమే. సో అలాంటి ఒక నేతతో తలపడాలి అంటే తాము కూడా అంతే స్ట్రాంగ్గా అదే స్థాయిలో ఉన్న ఒక నేతని అక్కడ నిలబెట్టాలని కూడా రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మండవ పేరు అయితే ఈరోజు తెర మీదకి వచ్చింది. ఇప్పటికే మండవతో ఆయన సంప్రదింపులు జరిపారని కూడా చెప్తున్నారు. గతంలో మనం చూసినట్లయితే ఎన్నికలకు ముందే తుమ్మల లాంటి వాళ్ళని వెంట పెట్టుకుని మరి రేవంత్ రెడ్డి మండవ ఇంటికి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలంటూ కోరడం జరిగింది. ప్రణాళిక బోర్డు చైర్మన్గా కూడా ఆయనకు పదవి పోతున్నారనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది ఇన్ని రోజులుగా. సో ఏకంగా ఇప్పుడు మండ వెంకటేశ్వరరావును ఎలాగైనా ఒప్పించి ఖమ్మం టికెట్ మీద బరిలో దించాలని కూడా రేవంత్ రెడ్డి అంటే టీం ఆలోచన చేస్తున్నారు. గతంలో మనం చూస్తే 2014 రాష్ట్ర విభజన పరిణామాల తర్వాత స్వచ్ఛందంగా మండ వెంకటేశ్వరరావు రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధికారికంగా ప్రకటించారు కూడా తాను ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా ఉండబోను, పోటీ చేయబోను అని చెప్పేసి. ఈనాటి రాజకీయాల్లో తను ఫిట్ అవునంటూ కూడా ఆయన ఒక ఓత్ తీసుకోవడం జరిగింది. సో అలాంటి మండవాన్ని ఒప్పించి కేసీఆర్ హడావిడిగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మెడలో కండుగా ఒప్పి నిజామాబాద్ ఎన్నికల సమయంలో హడావిడి చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు.
బీఆర్ఎస్కి కానీ ఆయనకి మధ్య అంత సత్సంబంధాలు అయితే లేవని చెప్పుకోవాలి. బట్ ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్కి మద్దతు కోరే ప్రయత్నం అయితే జరిగింది మొన్నటి ఎన్నికల సమయంలో. బట్ అలాంటి మండవ మీద రేవంత్ రెడ్డి అండ్ టీం పూర్తిగా ఫోకస్ పెట్టున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలో మండ వెంకటేశ్వరరావు బరిలో నిలిచినట్లయితే ఇది కాంగ్రెస్కి ఈజీగా విన్నింగ్ సీట్ అవుతుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి మొన్నటి రిజల్ట్స్ దృష్ట్యా. సో అందుకే ఈరోజు మండవాని తీవ్రంగా ఒప్పించే ప్రయత్నం అయితే జరుగుతోందన్న చర్చ ఉంది. లెట్స్ సీ మరి ఏం జరుగుతోంది, మండవ ఈ ప్రపోజల్కు ఎంతవరకు ఆయన అంగీకరించే ప్రయత్నం చేస్తారనేది కూడా మనం చూడాల్సి.